హిందూ పురాణాల్లో చాలా శక్తివంతమైన దేవతలున్నారు కదా, కాని వాళ్లలో ఒకరు కాలానికి అంటే సమయానికి ఇంకా మృత్యువుకు కూడా అధిపతి. ఆయన రూపం చూస్తే కొంచెం భయమేస్తోంది. ఆయనే కాలభైరవుడు. సో ఈరోజు మనం ఆయన కథ ఏంటో, ఆయన ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం. మన ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరాల్లో ఒకటైన కాశీలో. ఆ పవిత్ర నగరానికి ఒక గార్డియన్ అంటే ఒక రక్షకుడున్నాడు. ఆయన ఎంత శక్తివంతుడంటే ఆయన పర్మిషన్ లేకుండా దేవతలు కూడా ఆ నగరం లోపలికి అడుగుపెట్టలేరట. నమ్మగలరా? అసలు ఎవరు ఆ కాశీ కోత్వాల్? ఎందుకు ఆయనకి అంత పవర్? ఆయన వెనకున్న మిస్టరీ ఏంటి? సరే, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మనం స్టోరీలోకి అంటే ఆయన పుట్టుక దగ్గరికి వెళ్ళాలి. అవును, ఆయన కథ మొదలైందే ఒక భయంకరమైన కోపం, ఒక ఆగ్రహం నుంచి. అసలు ఆ ఫ్యూరీ ఎలా పుట్టింది? దానినుంచి ఈ శక్తివంతమైన రూపం ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఏమైందంటే సృష్టికర్త బ్రహ్మకి లయకారుడైన శివుడికి మధ్య పెద్ద గొడవ మొదలైంది. ఈ విశ్వంలో అందరికంటే గొప్పవాడిని నేనే అని బ్రహ్మ గర్వంగా ప్రకటించుకున్నాడు. కాని శివుడు దానికస్సలు ఒప్పుకోలేదు. చూస్తుండగానే ఈ చిన్న వాదన కాస్త ఒక పెద్ద కాస్మిక్ డిస్ప్యూటుగా అంటే విశ్వ సంక్షోభంగా మారింది. ఇక ఆ గొడవ తారాస్థాయికి చేరింది. శివుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పుడు ఆయన ఒక భయంకరమైన హుంకారం చేశాడు, ఒక పెద్ద గర్జన. ఆ గర్జన శక్తి ఊహకు కూడా అందనిది. శివుడి ఆ నిప్పులు చెరిగే కోపం నుంచి ఒక భయంకరమైన శక్తివంతమైన రూపం పుట్టింది. ఆ రూపమే కాలభైరవుడు. ఆయన పేరుకే చాలా గొప్ప అర్థముంది తెలుసా? కాల్ అంటే సమయం, మృత్యువు కూడా. భైరవ్ అంటే భయాన్ని పోగొట్టేవాడు. అంటే సమయం, మృత్యువు ఈ రెండిటి భయాన్ని పోగొట్టేవాడే కాలభైరవుడు. పుట్టిన వెంటనే శివుడినుంచి ఆయనకు ఒక ఆజ్ఞ వచ్చింది. అంతే, కాలభైరవుడు బ్రహ్మదేవుడి అహంకారానికి ప్రతీకగా ఉన్న 5వ తలని ఖండించేశాడు. ఈ ఒక్క చర్యతో ఆయనెవరో, ఆయన ఉనికి ఏంటో ప్రపంచానికి తెలిసింది. కాని ఆ చర్య అంతటితో ఆగలేదు. దానివల్ల చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యాయి. ఇది ఆయన జీవితంలో ఒక కొత్త, ఇంకా చెప్పాలంటే చాలా కష్టమైన జర్నీకి నాంది పలికింది. అదే పాపి పవిత్ర ప్రయాణం. ఒక బ్రాహ్మణుడిని చంపడం వల్ల వచ్చే పాపాన్ని బ్రహ్మహత్య అంటారు. ఈ మహాపాపం కాలభైరవుడికి చుట్టుకుంది. ఆ పాపం ఒక భయంకరమైన స్త్రీ రూపంలో ఆయనను వెంటాడటం మొదలుపెట్టింది. ఇంకా ఘోరమేంటంటే బ్రహ్మతల ఆయన చేతికి అతుక్కుపోయింది. దాన్ని వదిలించుకోడానికి ఎంత ప్రయత్నించినా అది అస్సలు రాలేదు. ఇక అప్పట్నుండి ఆయన ప్రయాణం మొదలయింది. ఒక పాపిగా, ఒక బహిష్కృతుడిగా ఆయన తిరగని పుణ్యక్షేత్రం లేదు. కాని ఆ పాపం, ఆ పుర్రే ఆయన్ని వదల్లేదు, నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆయన మహావిష్ణువు దగ్గరికి వెళ్లి సహాయమడిగాడు. అప్పుడు విష్ణువు ఆయనకొక దారి చూపించాడు. నువ్వు కాశీనగరానికి వెళ్ళు. ఆ పవిత్రమైన గడ్డమీద అడుగుపెట్టిన క్షణమే నీ పాపమంతా మాయమైపోతుంది అని చెప్పాడు. ఇదొక్కటే నీకు విముక్తి మార్గం అని సలహా ఇచ్చాడు. విష్ణువు చెప్పిన మాటమీద నమ్మకంతో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు. ఆయన ఆ నగరంలోకి అడుగు పెట్టాడో లేదో ఒక అద్భుతం జరిగింది. యుగాలుగా తనని పట్టిపీడిస్తున్న ఆ బ్రహ్మపుర్రే ఆయన చేతినుంచి జారి కింద పడిపోయింది. అంతే, ఆయనకు శాప విమోచనం కలిగింది. ఆయన ఫ్రీ అయిపోయాడు. ఆ పుర్రె ఎక్కడైతే పడిందో ఆ పవిత్ర స్థలానికి కపాల్ మోచన్ తీర్థం అని పేరొచ్చింది. కపాల్ అంటే పుర్రె, మోచన్ అంటే విముక్తి, అంటే పుర్రె నుండి విముక్తి కలిగిన ప్రదేశం అన్నమాట. అప్పటినుంచి ఇప్పటివరకు కాశీలోని ఆ ప్రదేశం ఆయన కథతో ముడిబడి ఉంది. ఓకే, ఇప్పటివరకు ఆయన కథ చూశాం కదా. కాని కాలభైరవుడు అంటే కేవలం ఒకే ఒక్క రూపం కాదు. ఆయనకు చాలా రూపాలున్నాయి. అందులో 8 చాలా ముఖ్యమైనవి. అవేంటో చూద్దాం. వీళ్లనే అష్టభైరవులు అని అంటారు. ప్రతి రూపానికి ఒక స్పెషల్ పర్పస్ ఉంది. ఉదాహరణకు, మీకు మంచి జ్ఞానం కావాలంటే రురుభైరవుణ్ణి ఆరాధిస్తారు. శత్రువులపై గెలవాలంటే చండభైరవుణ్ణి, మనసు అదుపులో ఉండాలంటే ఉన్మత్త భైరవుణ్ణి, ఇక మన పాత పాపాలు పోవాలంటే సంహార భైరవుణ్ణి కొలుస్తారు. చూసారా, ఇలా ఒక్కో రూపానికి ఒక్కో ప్రత్యేకత. సరే, మరి ఇంతటి శక్తివంతుడైన ఆయన్ని ఈ రోజుల్లో ఎలా పూజిస్తారు? ఆయన ఆరాధన ఎలా జరుగుతుంది? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
కాలభైరవ జయంతి ఇదే ఆయనకు అంకితమైన అతిపెద్ద పండగ. ఇది ఏ రోజు అంటే శివుడి కోపం నుంచి ఆయన అవతరించిన రోజనమాట. ఈ స్పెషల్ రోజున భక్తులు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటిస్తారు. రోజంతా ఉపవాసముంటారు. సూర్యాస్తమయమయ్యాక దగ్గరలోని గుడికి వెళ్తారు. అక్కడ ఆయన పవిత్ర మంత్రాన్ని జపిస్తారు. కొబ్బరికాయ, పువ్వులు, బెల్లం లాంటివి నైవేద్యంగా పెడతారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన వాహనమైన కుక్కకు, ముఖ్యంగా నల్ల కుక్కకు ఆహారం పెడతారు. ఇలా చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఆ పవిత్ర మంత్రం ఓం కాలభైరవాయ నమః చాలా సింపుల్గా అనిపించినా ఇది చాలా శక్తివంతమైన మంత్రం. ఆయన ఆరాధనలో ఇది చాలా కీలకం. ఇదంతా తిరిగి మనల్ని కాశీకి తీసుకొస్తుంది కదా. ఆ పవిత్ర నగరంలో ఆయన అధికారానికి ఎదురే లేదు. ఎవరైనా సరే ఆ నగరంలో ఉండాలంటే ముందుగా ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిందే. అందుకే కాశీలో ఏ దేవుడికంటే ముందైనా సరే ముందుగా పూజలందుకునేది కాలభైరవుడే. ఒక పాపం, ఆ తర్వాత దానికి ప్రాయశ్చిత్తం, విముక్తి, ఆయన ప్రయాణం చూశాం కదా. మరి ఈ కథ మనకు ఏం నేర్పిస్తోంది? మనలో ఉండే చీకటిని, మనలోని నెగటివిటీని ఎదుర్కోడానికి ఆయన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒక్కసారి ఆలోచించండి.